వెల్కమ్ టు హేమద ఎక్స్ప్రెసివ్ థాట్స్ అండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మీరు నేను పెట్టే వీడియో మిస్ కాకుండా చూడొచ్చండి. అండ్ తర్వాత ఈరోజు నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేసుకోవడానికి ఒక హెయిర్ ఆయిల్ అండి, హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అండి. సో ఎలా తయారు చేయాలనేది మీకు చెప్తానండి. అండ్ ఇదిగోండి, కావాల్సిన పదార్థం వచ్చేసి జస్ట్ కరివేపాకు, మెంతులండి అండ్ కోకోనట్ ఆయిల్ అండి. కోకోనట్ ఆయిల్ నేను మామూలు ఆయిల్ అండి, మీరు ఏది పట్టించుకుంటే అది వాడుకోండి. నేనైతే పారాచూట్ ఆయిల్ అండి, బ్లూ కలర్ డబ్బా ఉంటుంది కదండి, అదే వాడుతున్నానండి. నేను వేరే ఏం కొత్తగా ఆయిల్ వాడట్లేదు. ఇప్పుడు ప్రొసెస్లోకి వెళ్ళిపోదాము. స్టెప్ ఇదిగోండి, చిన్నది పాన్ లాంటిది పెట్టుకున్నానండి. సో స్టవ్ అంటించాను. ఇది కొంచెం వాటర్ వెళ్ళిపోయాక మెంతులు వేస్తున్నానండి. ఇదిగోండి, తీసుకున్న క్వాంటిటీ మెంతులు వేస్తాను. మెంతుల్ని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తానండి. అది కూడా కొంచెం తేమంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇదిగోండి, మెంతులు వేసేసుకున్నాను. కొంచెం ఆ తేమ పోతే మెంతులు వేయించండి. ఓకే, ఇదిగోండి, మెంతుల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలండి. చిన్నలోనే పెట్టి ఫ్రై చేసుకోండి. మెంతులు కొంచెం బాగానే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నానండి. ఈ కరివేపాకు కూడా జస్ట్ తేమ పోయే వరకు వేయించుకుంటే చాలండి, ఎందుకంటే మనకి పౌడర్ కావాలి కదండి. సో ఎండిపోయిన కరివేపాకు తీసుకున్న పర్లేదండి, పచ్చిది అయితే కొంచెం రిజల్ట్స్ బాగా వస్తాయండి. అంతే. ఇదిగోండి, ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అప్పుడు అయిపోలేదండి, ఇంకా ఉంది. సో నిజంగా అండి చాలా మంచి వర్క్ అవుతుంది. హెయిర్ షైనింగ్గా అవుతుంది అండ్ తర్వాత హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. ఇదిగోండి, మిక్సీకి పట్టిన తర్వాత ఇలా అయిందండి. పర్వాలేదండి, ఈ మాత్రం జాలు, మరీ స్మూత్గా అవసరం లేదు, ఎందుకంటే మనం ఉడకబెడతాం కాబట్టి. దీన్ని బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇదిగోండి, మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టేశానండి. ప్యాన్ పెట్టి ఇప్పుడు మనము చేసుకున్న పౌడర్లో నేను ఎప్పటికప్పుడు చెప్పాను కదండి, పౌడర్ అయితే మనము పెట్టుకోవచ్చు, కానీ ఇది ప్రిపరేషన్ అయితే ఎప్పటికప్పుడు చేసుకుంటే బెటర్ అండి. ఇదిగోండి, 1-2 స్పూన్స్ వేస్తున్నానండి. వేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందాక తీసుకున్నాను కదా అండి ఆయిల్, సో ఈ ఆయిల్ వేస్తున్నానండి. కోకోనట్ ఆయిల్ అండి. ఇదిగోండి, అది కలిసేలాగా కొంచెం చూసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది బాగా ఉడకనివ్వాలండి. ఆయిల్లో బాయిల్ అవ్వాలండి, బాగా బబుల్స్ వచ్చేలాగా బాయిల్ అయ్యేలాగా సిమ్లో పెట్టి ఉడకబెట్టండి. తర్వాత దీన్ని వడబోసుకొని హెయిర్కి పట్టించుకోవాలండి. ఇదిగోండి, ఇంకా దించేస్తున్నాను. ఇది చల్లగా అయిన తర్వాత వడబోసుకొని ఆయిల్కి పట్టించుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ చల్లగా అయిపోయిందండి. దీన్ని వడబోసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదిగోండి, మనం రెడీ చేసుకున్న హోమ్ మేడ్ ఆయిల్ అండి. సో దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుందండి, బాగా రెడ్యూస్ అయిపోతుంది. అండ్ దీన్ని ఎలా పట్టించుకోవాలంటే, హెడ్ ఉంటుంది కదండి, హెయిర్ రూట్స్ ఉంటాయి కదండి, రూట్స్ దగ్గర పట్టించేసుకొని బాగా మసాజ్ చేసుకోండి. ఒక 5 to 10 minutes హెయిర్ గ్రోత్ అనేది మీకు మంచిగా రిజల్ట్ ఉంటుందండి. సో ఇది పట్టించుకొని స్మెల్ పడకపోతే కనుక మీరు ఒక 1 hourకి అట్లా చేసేయండి, లేదంటే నైట్ అంతా కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే దీంట్లో మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలాంటి ఏవి కెమికల్స్ కలపలేదు కాబట్టి, ప్యూర్ ఒరిజినల్ కాబట్టి ఏమీ అవ్వదండి. నైట్ అంతా పట్టించుకొని మార్నింగ్ స్నానం చేసినా సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇన్ఫార్మ్ చేయాలనుకుంటే షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.